ఉంగరం తొడగాల ప్రేమ లేఖ ఇవ్వాలా అతడికి ఎలా ప్రపోజ్ చెయ్యాలి అమ్మాయిల గురించి. రిలేషన్షిప్ విషయానికి వచ్చేసరికి అబ్బాయిలే తమకు ప్రపోజ్ చేయాలని కోరుకుంటారు అమ్మాయిలు. ఓ విషయం చెప్పండి, అమ్మాయిలు మీరు ఇష్టపడుతున్న వారే వచ్చి మీకు ప్రపోజ్ చేసేంత వరకు ఎదురు చూసి టైం వేస్ట్ చేసుకుంటారా, లేక వారికి మీ ప్రేమను వ్యక్తం చేసి వారితో హాయిగా ఎంజాయ్ చేస్తారా? రెండోది సరైనదిగా అనిపిస్తుంది కదా. ఈ ఆలోచన వచ్చిన వెంటనే మనం చేసే పనేంటి, వెంటనే గూగుల్ తల్లిని అడుగుతాం. అక్కడ వందల కొద్దీ కనిపించే సెర్చ్ రిజల్ట్స్లో దేన్ని ఎంచుకోవాలో తెలియక తికమకపై పోతాం. కానీ అమ్మాయిలు ఇలాంటి ఇబ్బందులు పడకూడదే మా ఉద్దేశం. ఇతడే నా మనసు చోరుడు అనుకొని మనసులోని మురిసిపోయే అమ్మాయిలను కాస్త వెన్ను తట్టి తమకు నచ్చిన వ్యక్తికి తమ ప్రేమను ఎలా తెలియచేయాలో చెప్పాలనుకుంటున్నాం. అబ్బాయికి ఎలా ప్రపోజ్ చెయ్యాలి? ఓ అబ్బాయి దగ్గరికి వెళ్ళి విల్ యు మ్యారీ మీ అని అడగాలంటే ఎంతో ధైర్యం కావాలి. అంతకంటే ముందు మీ మనసులోని ఎన్నో ప్రశ్నలకు సమాధానం కూడా కావాలి. ఒక వ్యక్తికి ప్రేమను తెలిపే ముందు అమ్మాయిగా కొన్ని విషయాల్లో స్పష్టత తెచ్చుకోవాలి. అలాగే అతడి ఇష్టాలు, అభిరుచులు వంటివి కూడా తెలుసుకోవాలి. ఆ తర్వాత ఎలా ప్రపోజ్ చెయ్యాలనే విషయం గురించి ఆలోచించండి. ఆసక్తులను గుర్తించాలి. మీరు ఇష్టపడుతున్న అబ్బాయిని డేట్కి పిలవడానికి లేదా ప్రేమను వ్యక్తం చేయడానికి లేదా పెళ్ళి చేసుకోమని అడగడానికి ముందే మీరు వారి ఇష్టాలేంటో తెలుసుకోవాలి. ఇలాంటివి తెలుసుకోవడం వల్ల మీరు చాలా సులువుగా ప్రపోజ్ చేయొచ్చు. దానికి తగిన విధంగా ముందే ప్లాన్ చేసుకోవచ్చు. ఉదాహరణకు మీరు మనసిచ్చే వ్యక్తికి ట్రెక్కింగ్ లేదా క్యాంపింగ్ వంటి వాటిపై ఆసక్తి ఉంటే అలాంటి సందర్భాల్లోనే మీరు ప్రపోజ్ చేయడం ద్వారా వారి మనసులు గెలుచుకోవచ్చు. సినిమాలంటే ఆసక్తి ఉంటే రోజంతా సినిమా చూస్తూ గడిపే చివరిలో ప్రపోజ్ చెయ్యండి. మీరు కేవలం మీ ప్రేమను వ్యక్తం చేసి ఊరుకోకుండా పువ్వులు, చాక్లెట్లు, వారి మనసుకి నచ్చే వస్తువులను బహుమతులుగా అందించండి. ఎందుకంటే మీరు ప్రపోజ్ చేసే రోజు అతనికి మరుపురానిదిగా ఎప్పటికీ నిలిచిపోవాలి కదా. నెమ్మదిగా ప్రారంభించండి. ఒక్కసారిగా మీ మనసులోని మాటను అతడి ముందుంచితే వెంటనే సమాధానం చెప్పలేకపోవచ్చు. కాబట్టి నెమ్మదిగా అతనికి విషయం అర్థమయ్యేలా చెయ్యాలి. ఎందుకంటే మీరు అతనికి సర్ప్రైజ్ ఇవ్వాలని అనుకుంటున్నారు, కానీ షాక్ ఇవ్వాలనుకోవడం లేదు కదా. అందుకే ముందుగా మీరు అతనితో కలిసి జీవితాన్ని ప్రారంభించాలనుకుంటున్న విషయాన్ని అతనికి తెలియజేయండి. మీరు ఇష్టపడుతున్న వ్యక్తికి పెళ్లి చేసుకోవాలంటే ప్రతిపాదన తీసుకెడుతున్నట్లయితే దాన్ని నేరుగా చెప్పడం కాకుండా ఇండైరెక్ట్గా చెప్పే ప్రయత్నం చెయ్యండి. అసలు అబ్బాయికి ఇండైరెక్ట్గా ఎలా ప్రపోజ్ చేయిస్తాం? మీరు ఓ అబ్బాయిని ఇష్టపడుతున్న విషయం లేదా అతని పెళ్లి చేసుకోవాలనుకుంటున్న విషయాన్ని అతని దగ్గర కాకుండా అతని స్నేహితుని దగ్గర ప్రస్తావించండి. తర్వాత వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నప్పుడు మీరు చెప్పిన అంశం చర్చకు వస్తుంది. అలా అతనికి మీ మనసు గురించి తెలుస్తుంది. మీరు మనసును పడుతున్న వ్యక్తి కుటుంబాన్ని గురించి తెలుసుకోండి. అతని కుటుంబ సభ్యులు, తోడబుట్టువుల గురించి అడగండి. మీరు అతన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారనే విషయం అంతర్లీనంగా తెలియజేసే అద్భుతమైన మార్గం ఇది. మీతో భవిష్యత్తు గురించి అతన్ని ఊహించుకోమనండి. అదే భవిష్యత్తుని మీరెలా చూశారో చెప్పండి. ఖచ్చితంగా వారికి అర్థమవుతుంది.